హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి రంజాన్ సీజన్ నడుస్తుంది కదండి. మరి మనందరం ఎంతగానో ఇష్టపడే హలీంని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎమ్మీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూసేద్దామండి. మరి నేను మా బాబు కష్టపడి ఇష్టపడి ఎంతో టేస్టీగా ఈ హలీంని ప్రిపేర్ చేశామండి. మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్ని 2 టీ స్పూన్ల కొలతలు చొప్పున ఒక గిన్నె తీసుకొని మినపప్పు, ఎర్రకందిపప్పు, పచ్చిశనగపప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే బార్లీ గింజలు, ఓట్స్, జీడిపప్పు, బాదాంలు కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని 1/2 లీటర్ వాటర్ని వేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వండి. నెక్స్ట్ 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని మ్యారినేషన్ కోసము పసుపు, ఉప్పు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్, నిమ్మరసము, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఈ మిక్స్లోకి తోక మిరియాలని మిక్స్ చేసుకోకుండా వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని కాస్త పసుపుని వేసుకొని మెత్తగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇంకొక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లోని 15 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకుల్ని వేసుకొని ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1/2 లీటర్ వాటర్ని వేసుకొని 10 to 15 విజిల్స్ వచ్చే వరకు కూడా ప్రెషర్ కుక్ చేసుకోండి. పప్పులంటిని కూడా ఇలాగ పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం లిడ్ని ఓపెన్ చేసుకొని చికెన్ ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి ఇలాగ స్టాక్ని, ఆయిల్ని ఇలాగ ఒక గిన్నెలోకి మొత్తం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మొత్తాన్ని కూడా ఇలాగ పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనం మ్యాష్ చేసుకున్న చికెన్ని తీసుకెళ్ళి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ దాల్ మిక్స్లోకి కూడా యాడ్ చేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని మనం సెపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ స్టాకు, ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. దీని టేస్ట్ని ఇంకొంచెం పెంచడం కోసం నేను కాస్త ఇక్కడ చికెన్ బోన్ సూప్ని యాడ్ చేశాను. అలాగే కొన్ని పాలను కూడా వేసుకొని ఈ చికెన్ స్టాక్ని సగం వరకు ఇందులో వేసుకుంటూ చక్కగా దీన్ని మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా. ఇంకొక సగం మనం చికెన్ హలీంని సర్వ్ చేసుకునేటప్పుడు టాపింగ్లోకి యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ కంటిన్యూగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, నిమ్మరసము, మిరియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని కొంచెం గరం మసాలాని కూడా చేర్చుకొని చక్కగా ఇలాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, మా బాబు కూడా మ్యాష్ చేస్తున్నాడు కంటిన్యూగా, నేను మ్యాష్ చేయలేకపోయాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుంచి మీకు ఇష్టం వచ్చినంత నెయ్యిని ఇందులో వేసుకోవచ్చండి. నెయ్యి ఎక్కువ ఉంటేనే హలీం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి స్టాకు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఆకులు, ఫ్రై చేసుకున్న నట్స్, అలాగే లెమన్తో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే హలీంని మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. మరి మీరు ట్రై చేయండి తప్పకుండా. కూడా మీరు బయట తినే హలీం రుచికి ఏ మాత్రం తీసిపోకుండా చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.